ప్రైజ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి డైలీ పోర్షన్ నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాణ్ణి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. ప్రియులారా, ఇది మనం గ్రహించినట్లయితే యోహాను గారు, పేతురు గారు 3 గంటలప్పుడు దేవాలయంకి వెళ్తున్నప్పుడు పుట్టినప్పటి నుండి కూడా కుంటివాడైన ఒక మనుషుడు వాళ్ళకి ఎదురు పడతాడనమాట. అంటే అక్కడ ఉంటాడు, ఉండి భిక్షం అడుగుతూ వస్తాడు. అడుగుతూ వచ్చినప్పుడు వెళ్ళి వారిని అతన్ని స్వస్థపరుస్తూ వస్తారు. ఏ నామమున అంటే యేసుక్రీస్తు నామమున స్వస్థపరుస్తూ వస్తారు. అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి భాగం ఏంటి అంటే, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైన ఆహారం ఏంటి అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఇది ప్రియులారా, దేవుడి వాళ్ళ మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటి అంటే, ఒకప్పుడు పేతురు గారు కూడా యేసుప్రభు వారు ఆహారోన్నమే వెళ్ళినప్పుడు పేతురు గారు కూడా చేపలు పడ్డానికి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అయితే ఆ వెనక్కి వచ్చేసే తరుణంలో మళ్ళా యేసుప్రభు వారు ఎదురుపడి కలుసుకొని పేతురు గారిని బలపరిచి పరిచర్యలో ఎంతో గొప్పగా వాడుకుంటూ వచ్చినారు. అయితే దానిని బట్టి ఆత్మీయతలో పేతురు గారు ఎదుగుతూ వచ్చినారనమాట. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం కదా. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడాను, యేసుప్రభు వారిని తెలుసుకున్నప్పటికీ కూడాను ఈ కుంటివారి వలె మనం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఇవాళ దేవుడు చెప్తున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడు, నేను నీకు తోడై ఉంటాను. దుష్టత్వం నుంచి నిన్ను మళ్లించిన దేవుడు ఎలాగైతే ఆ కుంటివాడిని ఆశీర్వదిస్తూ వచ్చినారో, మనల్ని కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే యేసుక్రీస్తు నామమున నడవాలి. నడుస్తేనే అప్పుడు ఏమవుతుందంటే మనకి బలం వస్తుంది. ఆ బలం వచ్చి గొప్ప కార్యములు దేవుని ద్వారా చేయగలుగుతాము. దైవ కృప మనతో ఉంటుంది. అలా దేవుడు మనల్ని నడవమని చెప్పేసి ఆయన దారిలో ఆశిస్తూ ఉన్నాడు. అలా మనం